మళ్ళీ వచ్చేసిందమ్మా మురుగ్గని బంగారులాగా పంపిస్తురా బావా కింద ఒక బాబాయ్ వాసన వచ్చేస్తుంది మళ్ళీ లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చాలామంది కామెంట్స్ చేశారు. సో వాళ్ళు చెప్పిన రూల్స్ అన్నీ కూడా ఈసారి అయితే పాటించాను నేనైతే. మరి ఈసారి ఎట్లా ఉంటుంది ఏంటో చూద్దాం. వాటర్ ఎప్పటికప్పుడు ఫిల్టర్ అవ్వాలని చెప్పేసి ఫిల్టర్ కూడా ఉంది దీనికి. ఆ ఫిల్టర్ కూడా మార్చేసిన తర్వాత మొత్తం అక్వేరియం మొత్తం నీట్గా క్లీన్ చేస్తాం అనమాట. లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు కొంతమంది డ్రింకింగ్ వాటర్ వేస్తే మంచిదని చెప్పారు. సో అందుకని ఈసారి అయితే ఆనందరాజు అన్న వెళ్ళి 2 వాటర్ టిన్స్ అయితే తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చి అయితే ఫుల్గా వాటర్ అయితే నింపేసాము. ఒక వాటర్ టిన్ వరకు దాంట్లో వాటర్ ఫిల్ చేసి తర్వాత చేపలు అయితే దాంట్లోకి షిఫ్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉండగా అది అక్వేరియం పట్టుకొని వెళ్తే కనుక బేస్ ఊడిపోతుంది అని చెప్పి కూడా కామెంట్ చేశారు. సో అందుకని తక్కువ వాటర్ పెట్టి మేమైతే దీన్ని లోపలికి బయటికి తిప్పుతున్నాము. దీన్ని లోపలికి బయటికి తీసుకెళ్ళడానికి మాకు ఎక్కువగా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడ జారాడిపోతుందో అన్న భయమే మాకు ఎక్కువగా ఉంటుందన్నమాట. లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఆ మిగతా వాటర్ కూడా ఫిల్ చేశాను నేనైతే. వీడియో తీస్తున్నాను తొడుతున్నాడు, లేకపోతే తొడవాడు. అమ్మ ఆకలి వేస్తున్నట్టుందమ్మా వీటికి పైకి నెత్తుకుంటున్నాయి. అదేంటి పైన ఉన్నాయి, అదిగో నెతికేసుకుంటున్నా పైన, అందుకనే ఇచ్చి బాబాయ్ చూసింది, అది కూడా చూసింది. అప్పుడు సరిపోద్దమ్మా. చిన్న చిన్న ఏదో ఆవాల గింజలాగా ఉన్నాయి, ఎలా నెత్తుకుంటున్నాయి చూడండి పైకి వచ్చి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.